పెళ్ళి పెళ్ళి అని సంబర పడేటోళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పే ముచ్చటైనండి. మా అమ్మ పెళ్ళికి ముందు అమ్మ ట్రిప్కి వెళ్తా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తా అంటే పెళ్లి చేసుకో, పెళ్ళి అయినాక నీ మొగుడితో ఏడికన్నా బాగుండదు. ఆ మొగుడు ఆ గల్లీ చివర గుడికి తీసుకుపోమన్నా కూడా తీసుకుపోడు. ఏమన్నా నేను బిజీ ఉన్నా, నువ్వు వెళ్ళు, నాకు పని ఉంది, నువ్వు వెళ్ళు, ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాడు. ఏం మొగుడో ఏమో. ఏంటి పెళ్ళైతే ఆడోళ్ళు మొగోళ్ళ బట్టలు ఉతకాలా? అయితే నువ్వు ఉతుకు, నా బ్లౌజులు లంగాలు చీరలు అన్నీ ఉతుకు. నేను ఒక్కదాన్ని ఎందుకు ఉతకాలి? నువ్వు నా బట్టలు ఉతుకు. సమానం అంటారు కదా. నువ్వు సగభాగం నేను సగభాగం అన్నప్పుడు నీ పనులు నేను చేసినప్పుడు నా పనులు నువ్వు కూడా చేయాలి కదా. నువ్వు రేపటి నా బట్టలు ఉతుకు, నేను నీ బట్టలు ఉతుకుతా. తప్పు ఎవరిదైనా సరే, తప్పు నీదైనా సరే నువ్వే సారీ చెప్పాలి, నువ్వే బ్రతిలాడాలి. నేను బ్రతిలాడతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. నేను మా అయ్యతోనే ఆర్గ్యూ చేస్తాను, నువ్వేంత చెప్పు. మర్యాదగా సారీ చెప్పినావా ఓకే, లేకపోతే రేపటి నుంచి నీకు ముక్క ఉండదు, మందు కూడా తాగని. ఈ మొగుళ్ళకేమో మనతో తిరగానికి టైం సరిపోదు, కానీ అలా తాగుబోతు దోస్తులతో తిరగానికి కదా ఎక్కడ లేని టైం సరిపోతుంది కదా. ఏమే రావే పోవే వస్తే అంటే పలుకుతా అనుకుంటున్నావు, బొంగుది పలక. నేను నువ్వు మిస్టర్ అయితే నేను మిస్ అమ్మ, నన్ను మిస్ అమ్మ అని పిలువు, లేదా మేడం అని పిలువు, అండి అని పిలువు, గారు అని పిలువు. ఇష్టం లేనట్టు పిలిస్తే పడుంటా అనుకుంటున్నావు, అస్సలు పడుండను. అట్లుంటుంది పిల్లలతో.